నారాయణపేట జిల్లా మక్తెల పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. మక్తెల పట్టణంలో పురవీధుల గుండా స్వయం సేవకులు ఒక పథ సంచలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య వక్తలు, కరసేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ లక్షలాది మంది స్వయం సేవకులను తయారు చేయడం గొప్ప విషయమని వారు వెల్లడించారు. అనేక మంది వీరుల యొక్క కష్ట ఫలితంగా ఈ రోజు సంఘం మీద ఉదృష్టం అయిపోయింది. మనకందరూ కూడా ఈ రోజు చూస్తున్నాం, ఒక హిందూ ధర్మం యొక్క వాతావరణం, హిందూ సంఘటన అనేటువంటిది ఈ రోజు మనం ఎక్కడ చూస్తున్నాం. హిందూ సంఘటన కనిపిస్తున్నది. ఎక్కడి సంఘటన అంటే అనేక మంది పునాది రాళ్ళుగా కింద ఉండి అనేక మంది కష్టపడి వాళ్ళు నిలబడితే వాళ్ళ యొక్క భుజాల మీద నిలబడి మనం ఈ రోజు హిందూ సంఘటన కార్యాలు చూస్తున్నాం. కాబట్టి మనకి ఈ రోజు హిందూ సంఘటన కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా హిందూ చైతన్యం కనిపిస్తూ ఉంది. ఒకనాడు ఇంట్లో బొట్టు పెట్టుకునేటువంటి వాడు ఈ రోజు హిందూ అని చెప్పి బయటకు వచ్చి తిరుగుతున్నాడు. ఒకనాడు కాషాయ ధ్వజాన్ని పట్టుకోలేనటువంటి వాడు ఈ రోజు కాషాయ ధ్వజాన్ని పట్టుకున్నాడు. ఒకనాడు రామాలయం లేనటువంటి పరిస్థితుల్లో కూడా అవయవం చేసినటువంటి దాన్ని ఈ రోజు భవనమైనటువంటి రామ మందిరాన్ని మనం కట్టుకున్నాం. స్వామి వివేకానందుడు తపస్సు చేసినటువంటి స్థలంలో కూడా భవనమైనటువంటి స్మారక చిహ్నాన్ని మనం కట్టుకున్నాం. ఈ రోజు గోవును అందరం కూడా మనం పూజిస్తున్నాం. మన మానవ బిందువులన్నీ కూడా మనం రక్షించుకో